హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. కంచి కామాక్షి అమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి. మేము ఇక్కడికి వెళ్ళి అభిషేకం అయితే చేయించుకున్నాము. అమ్మవారి అభిషేకం చూడడం నిజంగానే మా అదృష్టం అండి. గాయత్రి మండపంలో కూర్చొని మనమైతే అభిషేకం చూడవచ్చండి. అష్టాదశ శక్తిపీఠాలలో కంచి కామాక్షి అమ్మవారు ఒకరు. అమ్మవారు యోగముద్రలో పద్మాసనం పైన దర్శనమిస్తారు మనకి. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీచక్రాన్ని కూడా అయితే ప్రతిష్ఠించారండి ఆదిశంకరాచార్యులు. అభిషేకము ఎలా చేయించుకోవాలా మనము అనేసి అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాగా మేమైతే అభిషేకం కూడా అయితే చేయించుకున్నామండి. ఆ రోజైతే కామాక్షి అనే పేరు రావడానికి అమ్మవారికి కా అంటే బ్రహ్మశక్తి సరస్వతీదేవి, మా అంటే విష్ణుశక్తి లక్ష్మీదేవి, అక్షి అంటే కన్ను, కుడివైపు సరస్వతీదేవి, ఎడంవైపు లక్ష్మీదేవి అయితే ఉంటుంది. 64,000 శక్తిపీఠములు అయితే ఉన్నాయంటండి. 64,000 దర్శనం చేయలేని వారైతే ఈ 3 పీఠములను దర్శనం చేస్తే అటువంటి ఫలితము మనకైతే కలుగుతుందంట. పంజాబ్లోని జలంధర పీఠము, ఉజ్జయిలోని ఉద్యాన పీఠము, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి కంచి కామాక్షి అమ్మవారు కంచి పీఠం అండి. ఈ 3 చేయలేని వారు కూడా వెళ్ళి కంచికి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలంట. 64,000 శక్తిపీఠములను దర్శించుకున్నటువంటి పుణ్యఫలం అయితే మనకు ఇక్కడ లభిస్తుందండి. అమ్మవారి గుడి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మేమైతే అభిషేకం చేయించుకున్నామని చెప్పాను కదండి. అభిషేకంకి మనము ముందుగా టోకెన్ అయితే తీసుకోవాలి. ఈ టోకెన్ అయితే 2 days ముందు అయితే మనం తీసుకోవాలండి. టోకెను 1000 రూపీస్ అయితే కట్టించుకుంటారు. చూసారా, ఇక్కడ 2 persons ఓన్లీ అని చెప్పారు. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు కూడా చిన్నవాళ్ళు కదా, అందువలన మేమిద్దరము కూడా అయితే వెళ్ళామండి. గాయత్రి మండపంలో కూర్చొని అయితే మనము అభిషేకం చూడవచ్చు. అమ్మవారి ఎదురుగానే అయితే చాలా బాగా కనపడుతుంది. అభిషేకం కూడా అయితే చాలా అద్భుతంగా అయితే చేస్తారండి. అభిషేకానికి మనము 4:30కి అంతా టెంపుల్కి వచ్చేయాలండి. 4:30కి టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. మనమైతే లోపలికి వెళ్ళి గాయత్రి మండపంలో కూర్చొని మన గోత్రనామాలు అన్నీ అయితే చెప్పాలండి. ఇక్కడ టోకెన్ వైజ్ అయితే మనల్ని కూర్చోబెడతారు. అభిషేకం అయితే చాలా బాగా జరుగుతుందండి. నిజంగానే మనకి అభిషేకం చూడాలంటే అదృష్టం అయితే ఉండాలి. అదృష్టం అయితే మాకు కలిగింది. నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. మేము కూడా అయితే ఫస్ట్ టైం అండి ఇలాగా కంచి కామాక్షి అమ్మవారి అభిషేకము చూడడము, అదేవిధంగా చేయించుకోవడం కూడా అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే ఈ విధంగా టోకెన్ తీసుకొని అమ్మవారి అభిషేకం అయితే చేయించుకోవచ్చండి. అమ్మవారికి డైలీ కూడా 3 times అయితే అభిషేకం చేస్తారు. మార్నింగ్ అయితే 4:30కి, మళ్ళీ 10:30కి అయితే చేస్తారంట. ఈవినింగ్ అయితే 4కి అయితే చేస్తారంట అండి. ఈ టైమింగ్స్లో అయితే మనకి అభిషేకం ఉంటుంది. కానీ టికెట్స్ దొరకడము చాలా కష్టం అండి. మనకి ఆన్లైన్లో టికెట్స్ అయితే ఉండవు. ఇక్కడికి వచ్చి మాత్రమే మనమైతే టికెట్ బుక్ చేసుకోవాలి. మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత అయినా చేపించుకోవచ్చండి. లేదంటే మనమే డైరెక్ట్గా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత నెక్స్ట్ డే అయినా వచ్చి అభిషేకం అయితే చేయించుకోవచ్చండి. గాయత్రి మండపంలో కూర్చొని మనము అభిషేకం అయితే చూడవచ్చండి. 2 కళ్ళు అయితే సరిపోవు, అంత అద్భుతంగా అయితే అమ్మవారి అభిషేకం అయితే జరుగుతుంది. చాలా బాగుంటుందండి. వీలైతే మీరు కూడా అయితే చేయించుకోండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. అభిషేకము దాదాపు 2 గంటలు అయితే జరుగుతుందండి. గాయత్రి మండపంలో కూర్చొని మనము అభిషేకం అయితే చూడవచ్చు. మనము డైలీ కూడా ఎప్పుడైనా అమ్మవారిని చూడడానికి వెళ్ళినప్పుడు 1 సెకండ్ కూడా అయితే చూడనివ్వరు కదా, అలాంటిది మనము అమ్మవారిని దాదాపు 2 hours పాటు అయితే కూర్చొని అమ్మవారి అభిషేకం అయితే చూడవచ్చు. నిజ రూప దర్శనం కూడా అయితే చూడవచ్చండి. నిజంగానే ఇలా చూడడానికి మనకు అదృష్టం అయితే ఉండాలి కదా.
ఇలాగా అభిషేకము పూర్తయిన తర్వాత మాకు ప్రసాదాలు కూడా అయితే సమర్పించారు. చూసారా ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసినటువంటి గంధము నీళ్ళండి ఇవైతే. ఇలాగా పంచామృతము, అదేవిధంగా ఇంకొక బాక్స్లో అయితే కేసరి కూడా అయితే ఇచ్చారు. అమ్మవారికి టెంకాయలు కొట్టింటారు కదా, అవి కూడా కొబ్బరి గిన్నెలు, అరటి పండ్లు, కుంకుమ, మెయిన్ కుంకుమ అండి. కుంకుమ అయితే ఎంత బాగుందో నిజంగానే. అమ్మవారికి సమర్పించినటువంటి కుంకుము, అదేవిధంగా పూలమాలలు అన్నీ కూడా అయితే ఇస్తారండి. అప్పడాలు కూడా అయితే ఇచ్చారు మాకు ఇక్కడ. మినపప్పడాలు ఒక టెన్నలాగా అయితే. నిజంగానే ఇవన్నీ ఇస్తారని కూడా అయితే మాకైతే తెలియదండి. మనము అభిషేకానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర 1000 రూపీస్ అయితే డబ్బులు కట్టించుకున్నారు కదా, అందువలన మనం ఏమైతే తీసుకెళ్లాల్సిన అవసరం లేదంట. అన్నీ వాళ్ళే అయితే అరేంజ్ చేస్తామని చెప్పారు. తర్వాత మేమైతే ఎందుకైనా మంచిదనేసి ఇంటి దగ్గర నుంచి 2 కొబ్బరికాయలను అదేవిధంగా పూలు అయితే తీసుకెళ్ళామండి. అవి కూడా అయితే మన దగ్గర నుంచి తీసుకొని అమ్మవారికి సమర్పించారండి. చాలామంది అయితే ఇలాగా చీరలు కూడా అయితే తీసుకొని వస్తారంట అమ్మవారికి. అలాగా అమ్మవారికి చీరను కూడా అయితే సమర్పించవచ్చంట అండి. మాకైతే తెలియదు, అందువల్ల మేమైతే తీసుకువెళ్ళలేదు. మీరెవరైనా వెళ్ళాలనుకుంటే అమ్మవారికి చీరను కూడా అయితే తీసుకెళ్ళండి, చాలా మంచిది కదండి. అభిషేకము పూర్తి అయిపోయిన తర్వాత అయితే మనము మళ్ళీ అమ్మవారిని దగ్గరికి వెళ్ళి అయితే చూడవచ్చండి. నిజంగానే అభిషేకం అయితే 2 గంటలు కూర్చొని చూడటము ఎంత అదృష్టమో. మనము అమ్మవారిని ఒక్క సెకండ్ చూసి తర్వాత పక్కకు పంపించేస్తారు కదా. ఇక్కడ చూసారా క్యూ లైన్లో ఎంత రద్దీగా అయితే ఉండారో. భక్తులు అయితే కిటకిటలాడుతూ ఉంటారండి. మార్నింగ్ 4:30 నుంచి కూడా అయితే అందరూ దర్శనానికి అయితే వస్తారు. కొంతమందిని అయితే అలో చేస్తారండి, నిజ రూప దర్శనం చూడగలుగుతారు. అమ్మవారి అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారిని అలంకరించి పంచలోక హారతి, అదేవిధంగా నక్షత్ర హారతి ఇస్తారు కదండి. ధూపం, దీపం, నైవేద్యము అన్నీ సమర్పిస్తారు. మనమైతే చూస్తూ ఉంటే నిజంగానే కన్నుల పండగగా అయితే కనపడుతుంది. నిజంగానే ఎంత బాగా అనిపిస్తుందో అమ్మవారిని. నిజంగానే ప్రశాంతంగా అయితే చూడవచ్చండి. చాలా బాగుంటుంది అభిషేకము. వీలైతే మీరు కూడా వెళ్ళి చూడండి. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇలాగా పూర్తయిన తర్వాత మళ్ళీ మనము అమ్మవారికి దగ్గరకు వెళ్ళేసి ఇలాగ అమ్మవారిని చూడవచ్చండి. వెంటనే పక్కన ఇలాగా రిటర్న్ అయినప్పుడు మనకి ఆలయంలో వినాయక స్వామి కూడా అయితే కొలువై ఉంటాడు, సంతాన వినాయక స్వామి. అదేవిధంగా కామాక్షి అమ్మవారి ఆలయంలోనే అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి, వరాహి అమ్మవారు అందరూ అయితే కొలువై ఉంటారండి. సుబ్రహ్మణ్యం స్వామి, వెంకటేశ్వర స్వామి అందరూ కూడా అయితే ఉంటారు. అందరినీ కూడా అయితే మనము దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఆది శంకరాచార్యుల వారు కూడా అయితే ఉంటారండి. ఆ స్వామిని కూడా అయితే మనము దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టెంపుల్ అంతా కూడాను. ఇక్కడ చూసారా బయటకు వచ్చిన తర్వాత మా జ్ఞానిక అయితే మేము మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడే తులసికోట కనపడేసరికి తులసికోట చుట్టూ అయితే తిరుగుతూ ఉంది చూడండి. నిజంగానే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇలా జ్ఞానిక ఎక్కడ తులసికోట కనిపించినా సరే అమ్మవారి చుట్టూ అయితే తిరుగుతుందండి. అమ్మవారి గర్భగుడి పైన చూసారా, కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జలుగులు, మణిద్వీపానికి మహానిధులు, కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాసులు, మణిద్వీపానికి మహానిధులని వేదవ్యాస మహర్షి ఎంత బాగా రచించారో. నిజంగానే ఈ టెంపుల్ని చూస్తే మనకి అదే భావన కలుగుతుందండి. అమ్మవారు మణిద్వీప వర్ణనలో ఎలా ఉంటారో అలాగా అయితే మనకి కనపడుతుంది. అమ్మవారి టెంపుల్కు వెళ్ళాలనేసి మనం అనుకుంటామో లేదో అండి, నిజంగానే మనలో ఎంత పాజిటివ్ వైబ్స్ అయితే తెలుస్తాయో. అమ్మవారి టెంపుల్ వెనకాలనే పుష్కరిణి కూడా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. పుష్కరిణి కూడా అయితే నైట్ టైము చాలా బాగుంటుంది. ఈ పుష్కరిణి పేరు అయితే పంచగంగా అని అయితే వ్రాసిండారండి. ఇలాగా గుడి అంతా కూడా 5 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉందంట. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. నైట్ టైం అయితే ఒకసారి విజిట్ చేయండి ఎప్పుడైనా వీలైతే. అంతా తలతలలాడుతూ అయితే ఉంటుందండి టెంపుల్ అంతా కూడాను. ఇక్కడ కూడా చూసారా అమ్మవారు అయితే ఉండారు పుష్కరిణి పక్కనే అయితే. ఇక్కడ కూడా చాలామంది దీపాలు అయితే వెలిగిస్తూ ఉండారండి.
మా పిల్లలైతే ముందు రోజు నుంచి కూడా అయితే మాకు అస్సలు నిద్ర లేదండి. అంతకుముందు మేము కంచికి వెళ్ళేసి అమ్మవారి టెంపుల్ను దర్శనం చేసుకొని టికెట్ తీసుకొని వెళ్ళాం కదా. మళ్ళా ఫ్రైడే రోజు కుదరదనేసి సాటర్డే మార్నింగ్ 4:30 కల్లా అయితే వచ్చామండి టెంపుల్కి. పిల్లలకు కూడా అయితే అస్సలు సరితో నిద్ర లేదు. అయినా సరే వీళ్ళు మమ్మల్ని అయితే అస్సలు విసిగించలేదండి. ఎంత బాగా అయితే తిరిగారో అమ్మవారి చుట్టూ కూడా అయితే ఎంత అసలు నడవము అని అయితే ఏడిపించలేదండి. అంతా కూడా నడుస్తూనే అయితే తిరిగారు. ఇక్కడ చూసారా కొంతమంది సూర్య నమస్కారం అయితే చేసుకుంటూ ఉన్నారు. నిజంగానే ఈ టెంపుల్కు వచ్చామో లేదో మనకి పాజిటివ్ వైబ్స్ అయితే కనపడతాయండి. ఇలాగా మా వారైతే ఇక్కడ రాగి చెట్టు వేప చెట్టు ఉంటే ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. కాంచీపుర క్షేత్రము పరిపాలకుడు అయ్యప్ప స్వామి అండి. మనకు కాశీలో క్షేత్ర పరిపాలకుడు కాలభైరవుడు కదా. ఇలాగా కంచిలో అయితే అయ్యప్ప స్వామి అండి. అభిషేకానికి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళాలి. మగవాళ్ళైతే పంచాను కండువ, ఆడవాళ్ళైతే కంపల్సరీ శారీ అండి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత శివకంచికి పృథ్వీలింగం చూడ్డానికి అయితే వెళ్ళామండి. ఏకాంబరేశ్వర దేవాలయం అని కూడా అయితే అంటారు. అమ్మవారి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. వాకబుల్లే, మనము నడవలేమనుకుంటే ఆటోలో అయినా వెళ్ళిపోవచ్చు. ఇలాగ చాలా దగ్గరలోనే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయండి. ఇలాగ చూసారా గుడి బయటకు వచ్చేసరికి జనాభా అంతా కూడా కిటకిటలాడుతూ అయితే ఉంటారండి. చాలా బాగుంటుంది కంచి క్షేత్రం అయితే. మీరు కూడా వీలైనంత వరకు కంచికి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.